రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరచి బలపరచి క్షేమమును దయచేసిన విధానము కొరకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఏదైనా చేయుటకు శక్తిమంతుడైన దేవునిగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థనలు ఆలకించేవాడా, మా మనవులను అంగీకరించే దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మహోన్నతుడైన స్వామి, సర్వశక్తిమంతుడా, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, అయ్యా మీకు స్తోత్రాలు. పెదబాబు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని దీవించి ఆశీర్వదించండి, వారిని బలపరచండి, మీ కృపచేత నింపండి, వారిని వారి కుటుంబాన్ని వర్ధిల్లింప చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. రాజులకు రారాజు అయిన దేవుడా, సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, వారిని బలపరచండి, మీ కృపచేత నింపి నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. సహోదరులు నరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారిని మీ కృపచేత నింపండి ప్రభువా. వారికున్న బలహీనతలను, వారికున్న బడలికలన్నిటి నుంచి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా పుష్పరాజు కొరకును శ్వేతశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, క్షేమమును దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంతానమును అనుగ్రహించు నాయన. వారిలో ఉన్న బలహీనతలు, వారిలో ఉన్న బడలికలన్నిటి నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగచేసి మీ శక్తి కలిగిన కార్యాలను, మీ బలము కలిగిన కార్యాలను మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, మీకు వందనాలు. అదే విధముగా కొండపర్తి రాజ్కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని దీవించి ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి, తోడుగా ఉండి నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనుడా, మీ ఘనకార్యాలు జరిగించండి. దేవా, మీకు స్తోత్రాలు నాయన. అదేవిధముగా పద్మకుమారి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని దీవించి ఆశీర్వదించండి. వారి కుమారుడు ప్రభువా మారు మనసు పొందాలి, వారి కుమారుడు మార్పు చెందాలి, వారి కుమారుడు రక్షణ పొందాలి, వారి కుమారుడు మార్పులోనికి రావాలి. అట్టి విధముగా మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు. అదేవిధముగా రామశెట్టి ఇన్నయ్య గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి, వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న బడలికల నుంచి విడుదల కలుగచేయి. కుటుంబం అంతటికి మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త బలహీనతల యావత్తు నుండి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. వారి కుటుంబాన్ని దీవించు నాయన, వారి కుటుంబాన్ని ఆశీర్వదించు, బలపరచుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధముగా కె రాజ్కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుల బాధల చేత బాధపడుతూ ఉండగా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారి అప్పుల సమస్యల నుండి విడుదల కలుగచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుల సమస్యలు, అప్పుల బాధలు, అప్పుల ఇబ్బందులన్నిటి నుంచి యేసయ్య నామములో విడుదల కలుగునుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
కనికరించుము, మీ కార్యాలను మీరు జరిగించుము, మీ సహాయమును దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా ప్రభా షేక్ మదీనా బేబీ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. కుటుంబం అంతటినీ ఆశీర్వదించండి. కుటుంబంలో మీ గొప్ప కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను, మీ బలమైన కార్యాలను మీరు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా సహోదరి రామలక్ష్మి గారి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి. సంతానము లేక బాధపడుతూ ఉండగా యేసయ్యా గర్భఫలమును దయచేయండి అయ్యా, గర్భఫలము దయచేయండి ప్రభా, గర్భఫలమును అనుగ్రహించండి. నజరేయుడైన యేసు నామములో గర్భఫలము వచ్చునుగాక. గర్భఫలము అయా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలను మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అదే విధముగా ప్రభువా తండ్రి మీకు స్తోత్రాలు. వారికి ఉన్న బలహీనతలన్నిటి నుంచి విడుదల కలగచేయి. వారికి వస్తున్న నొప్పి, బాధ అంతటి నుంచి విడుదల కలుగచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా సహోదరి భాగ్యశ్రీ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. అప్పుల బాధలతో బాధపడుతూ ఉండగా దయచేసి కనికరించండి. వారి అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్యా దయతో కనికరించు నాయనా. అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. విడుదల యేసు నామములో కలుగునుగాక. తండ్రి మీకు వందనాలు. నల్లటూరి వినోద్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. ఫిడ్స్ వ్యాధి చేత బాధపడుతున్న కుమారుని మీరు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యవంతునిగా మార్చండి, స్వస్థ చిత్తునిగా మార్చండి. స్వస్థత యేసు నామములో కలుగునుగాక. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. అదే విధముగా కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి, వారికి ఉన్న ఇబ్బందులన్నిటి నుండి విడుదల దయచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోండి ప్రభా. మనోజ్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనోజ్ గారిని దీవించి ఆశీర్వదించు, మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త బలహీనతలన్నిటి నుంచి, బడలికలన్నిటి నుండి విడుదల కలుగచేసి మీ శక్తి కలిగిన కార్యాలను మీరు జరిగిస్తూ రమ్మని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలన్నిటిని దేవుడు ఆలకించాడు. మనలందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమెన్, ఆమెన్.